కొంతమంది మాట్లాడేటువంటిది పద్ధతి ఉంటే ఉండవచ్చు. కానీ ఈ రకంగా కులాల లెక్క అనేటువంటిది వల్ల అవసరమైంది అని అనుకున్నప్పుడు మనం వాళ్ళ యొక్క రాజ్యాధికారము, సామాజిక విద్య వీటిల్లో వాళ్ళకి కావాల్సిన పాత్ర, వాటా ఉండాలి అనేటువంటి దాని కింద కులగణన చేయాలి అనేటువంటి దాని కింద వస్తుంది. సరే రేవంత్ రెడ్డి గారు దాన్ని ముందుకొచ్చినారు, చేసినారు. చేసి ఏం చేసినారు? దాంట్లో ఒక విఫల ప్రయత్నం చేయడం జరిగింది. చివరికి ఆయనకి ఏమర్థమైతే లేదు, 42% ఇస్తా అని చెప్పి ఊదరగొట్టి, డబ్బా కొట్టి, ప్రచారం చేసి 6 నెలల నుంచి బీసీ కమిషను, డెడికేటెడ్ కమిషను రెండింటికి తేడా లేకుండా చివరికి ప్లానింగ్ డిపార్ట్మెంట్తో ఆ డేటా తెప్పించి ఆఖరికి వచ్చేటప్పటికి ఏంటంటే బీసీల సంఖ్య తగ్గించేటువంటి ప్రయత్నం చేసినారు. 5 నుంచి 6% తగ్గించినాడు. ముస్లింలను తెచ్చి, మతపరమైనటువంటి ముస్లింలను తెచ్చి దీంట్లో కలిపి 46%కి 56% అని చెప్తున్నాడు. ఇదంతా కూడా అసంబద్ధమైనటువంటిది. భారతీయ జనతా పార్టీ ముస్లింలను బీసీలలో కలపడానికి పూర్తి వ్యతిరేకం. మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం. సరే, అదొక భాగం. అయితే ఇవాళ ఏం జరిగింది? అన్ని వర్గాలు, మేధావులు, సొంత పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ వర్గాలు, బీసీ మేధావులు, బీసీ కుల సంఘాలు అందరూ కూడా వ్యతిరేకించినారు. ఇదేం ఎక్కడొచ్చింది అనేటువంటిది. దాంట్లో నుంచి వెనక్కి రావడానికి చేసే ఒక ప్రయత్నం లోపల ఏం చేయాలన్న పాలుపోక ఇవాళ ఏం చేస్తున్నాడంటే మోదీ గారి కులమేంది అనేటువంటి చర్చకు వచ్చినారు. మీరు వెంకటరెడ్డి గారు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన బయట ఉంది, మరొకసారి మీరు వినండి. ఆయన ఆ విధంగా అనలేదు. ఒకసారి బయట ఉంది, వినండి, విందాం. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకు అందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. వెంకటరెడ్డి గారు విన్నారుగా, చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను మళ్ళీ నా వర్డ్స్ని కరెక్ట్గా వినండి అని చెప్పారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పారు. ఎందుకంటే బీజేపీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఓబీసీలో ఓబీసీ అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ ఓబీసీ అని చెప్పుకున్నప్పుడు మరి మీరు బీసీ కాదు. అంతకుముందు 2001 క్రితం ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి క్రితం వాళ్ళ కులం ఏదైతే ఉందో అది ఆథరైజ్డ్ క్యాస్ట్లో ఓసీల్లో ఉండేది, ఆ ఉన్నత వర్గాల్లో ఉండేది. దాని తర్వాత ఆయన బీసీల్లో పెట్టుకోవడం జరిగిందన్నారు. దాని మీద ప్రతి విమర్శగా చేయాలి, కానీ అది వ్యక్తిగతంగా రాదు కదా. ఈయనేం మాట్లాడారు? కానీ రాహుల్ గాంధీ ఏ కులం అంటారు, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ ఏ కులం అంటారు. మరి అది తప్పు అనిపించట్లేదు? ఏ కులం కాదు, ఏ మతం అని అడుగుతున్నాము. రాహుల్ గాంధీ గారిది మతం ఏంది అని అడుగుతున్నాము. కులం సంగతి వదిలేయండి. కులం అంటే కనీసం హిందువులు అవుతారు. అది వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేసినట్టు అవుతుంది కదా. వ్యక్తిగత ఆయన మాట్లాడి ఇప్పుడు ఆయన భారతీయుడు అండి, ఏ మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఆయన భారతీయుడు సార్. మరి బీసీ అంటే బీసీ కాదా? బీసీల జాబితాలోకి వచ్చిన తర్వాత బీసీ కాదా? అది ఎప్పుడు ఆయన చెప్తుంది తప్పు సమాచారం. మీకు తెలియకపోతే మీకు కూడా చెప్తాను, వినండి. 1994లో గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గాన్ని, మోదీ గారి సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో కలిపినారు. ఆయనకు తెలియక 2001 అంటున్నాడు. తప్పది. ఒకవేళ ఒక సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో కలిపిన తర్వాత, ఓబీసీ జాబితాలో కలిపిన తర్వాత అంటరాయన కొన్ని మానండి అంటే బీసీ గాడా? అంతకుముందు ఏంది, ఇంతకుముందు ఏంది, ఏదైతే ఏమున్నదండి? అనేక సామాజిక అంటే బీసీ అర్హత ఉంటేనే కలుపుతారండి, లేకుంటే ఎందుకు కలుపుతారండి? అంతకుముందు ఉన్నత కులంలో ఉన్నాడు అనేటువంటిది అన్నప్పుడు అది కాదు అనే అభిప్రాయం వచ్చింది. ఆయన తప్పు అనలేదు కదా వెంకటరెడ్డి గారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు, ఒకసారి ఒక క్వశ్చన్ వినండి. నరేంద్ర మోడీ గారు ఏ కులం అని రేవంత్ రెడ్డి గారు అంటే అది 100% ముమ్మాటికి తప్పే. అక్కడ ఏమన్నారు ఆయన? రేవంత్ రెడ్డి గారు పుట్టుకతో బీసీ కులం కాదు, ఆయన ఉన్నత వర్గంలో పుట్టి తర్వాత లీగల్లీ కన్వర్ట్ అయ్యారన్నారు.
మరి మీరు ఎక్కడికి వెళ్ళినా బీసీ కులం అని చెప్పుకుంటున్నారు కదా, అలాంటప్పుడు మీకే సపోర్ట్ చేసి అవునండి. నరేంద్ర మోడీ గారు బీసీ అని డైరెక్ట్ గా ఎలా మాట్లాడగలుగుతుంది కాంగ్రెస్ ఆపోజిట్ మీరే లో ఉండి? మాట్లాడితే ఎట్లండి? మీరు మాట్లాడితే ఎట్లా? మేము చెప్పాలి కదా సమాధానం. మీరే అక్కడి చెప్పండి నుంచి సార్. మాట్లాడండి, మీ సమాధానం చెప్తాను. క్వశ్చన్ చెప్తాను, మిమ్మల్ని నేను అడిగా, చెప్తాను మీరే వినండి. చెప్పండి, మీరు ఆన్సర్ అది ఒక అగ్రకులము అనుకున్నట్టయితే బీసీ కింద కన్వర్ట్ కాదు. మీకు తెలియాల్సినటువంటి మూల సూత్రం ఇది. అది అగ్రకులం కాదు, తప్పకుండా అది బీసీలో ఉండవలసినటువంటి కులము అనుకున్నప్పుడే ఆనాడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని మార్చింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ కూడా తర్వాత 2001లో మార్చినారు. అది కాదని ఎట్లంటామండి? ఏ కులం అయితే మరి ఒకవేళ అగ్రకులం అయినట్టయితే దీనికి ఎందుకు మార్స్తారండి? కాదు, అంతవరకు అన్యాయం జరిగింది వాళ్ళకు. బీసీ కులము, ఆ కులము మోదీ గారి కులము, అంతకుముందు కూడా బీసీ కులము అన్యాయం జరిగింది, సరిదిద్దినారు. అంటే 1994లో దాన్ని సరిదిద్ది బీసీ క్యాబినెట్ తెచ్చినారు. తెస్తే ఏమైంది? దాని గురించి ఎందుకు చెప్పాలో దెప్పిపడిచే పద్ధతిలో ఎందుకు మాట్లాడుతున్నాడు? పిచ్చి కూతలు కూస్తున్నాడు కదా. ప్రేలాపనలు ఒక గౌరవ ముఖ్యమంత్రి, అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసినట్టు ముఖ్యమంత్రికి ఉండేటువంటి అర్హతలు ఏమన్నా ఉన్నాయి ఆయనకి? ఎంత నీచంగా మాట్లాడుతున్నటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు. ఆయన భాష ఏంది? ఎవరి మీద ఉపయోగిస్తున్నాడు? గౌరవప్రదమైనటువంటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠున్నటువంటి మోదీ గారి కులం గురించి మాట్లాడతాడా? మేము అడుగుతున్నాం, ఇలా రాహుల్ గాంధీ యొక్క ఏ మతము, తండ్రివారు తాతవారు చెప్పవలసిన అవసరం లేదా? ఇవాళ ఏం మాట్లాడతారండి? ఒక దెబ్బకు దెబ్బ మా దగ్గర కూడా ఉంటుంది, చెప్పమనండి. తల్లి ఎవరు? ఏ దేశం నుంచి ఏ దేశంకి వచ్చింది? నేను అంటున్నది ఏంటంటే రాజీవ్ గాంధీ గారి తండ్రి ఎవరు చెప్పండి, మీరు చెప్పండి, వాళ్ళు చెప్పమనండి. అంటే వీటిని మాట్లాడుకోవాలా? ఇవాళ వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ గా కూడా BCA ఉన్నారు కదా. ఏదైనా- ఇప్పుడు గాంధీ ఫ్యామిలీలో ఆయన ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఉన్నారు, నెహ్రూ గారు ఎవరు ఫ్రీడమ్ ఫైటర్ గా ఉన్నారు, తెలిసిన వ్యక్తులే కదా మీకు కూడా. అంటే ఫ్రీడమ్ చరిత్ర ఫైటర్స్ తెలుసు కదా నేను మీకు. కాదంటలేను. మోదీ గారి కులము అంతకు ముందు అగ్రకులమే అనుకుందామండి. ఆ కులం అగ్రకులంలో ఉండడానికి వీలు లేదు, అది అన్యాయం జరిగింది వాళ్ళకు అనుకొని బీసీలో చర్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కొత్తగా పుల్లబెట్టే పద్ధతిలో వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే చేయడం చేతకాక, పరిపాలన చేయడం చేతకాక, 42% ఇవ్వడం చేతకాక, Right. ఏం చేయాలో పాలుపోక చేయాల్సినటువంటి అన్నిటిని కూడా పక్కకు పెట్టి 10 రోజులకు ఒకసారి ఇవాళ డ్రామాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మా దగ్గర కూడా లెక్క ఉంటుంది, లెక్క వచ్చినప్పుడు పక్క లెక్క చెప్తాం ఆయనకు. మేము అంత ఈజీగా వదిలేయము. ఏమనుకుంటున్నా ఆయన గురించి రెడ్డి హ్యాండెడ్ గా వీడియోలో పట్టుబడి లంచాలు ఇచ్చి 50 లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ నీతులు మాట్లాడుతున్నాడా? ఇప్పుడు మేము ఎందుకు మాట్లాడొద్దు అని అనుకుంటున్నాం కదా. గౌరవప్రదమైన ప్రధానమంత్రిని అన్నారని మీరు మాట్లాడుతున్నారు. గౌరవప్రదమైన అవును, ముఖ్యమంత్రిగా తప్పకుండా మరి మీరు కూడా ఇవ్వాలి కదా గౌరవం లే, సార్. లే గౌరవమైన భాషలో చెప్తున్నాము. గౌరవమైన ముఖ్యమంత్రికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్తున్నాం. ఆ భాషలో అయితే అర్థమవుతుంది ఆయనకు, లేకుంటే మాకు మాట్లాడడం లేదు. భారతీయ జనతా పార్టీకి సంస్కారం ఉంది. భారతీయ జనతా పార్టీ చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. మేము వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆ భాష ఏ భాషలో చెప్తే ఆ భాషలో చెప్పాలి. కాబట్టి ఇవాళ వచ్చిన సమస్య. కాబట్టి